ఒరే బా రాత్రి నేను డిసైడ్ అయినరా. ఏంటది? నా గురించి కాలేజీలో అందరూ ప్రత్యేకంగా చెప్పుకున్నా చేసేయాల. ఇప్పుడు మాత్రం చెప్పుకోవట్లేదేంటి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి వంశీ నువ్వు కూడా ఈ ఎదవలతోటి? వీళ్ళందరూ ఫ్యూచర్ లో ఎవరేమో డిస్కస్ చేస్తుంటే వింటున్నాను సార్. మంచి మీటింగే. నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావురా? లెక్చరర్ అవుదాం అనుకుంటున్నా. ఏంటి నువ్వు లెక్చరరా? మీరు అవ్వలేదా? నేను నువ్వు ఒకటేనా? ఇదిగో బాబు ఏదోటి పెడతారు మీరు నాకు, నేను ఉత్త ఎదవనే. హ్యాపీయా? అంటే భోగిసరావు గారు ఎదవా? ఓవర్ యాక్షన్ చేయకరా. టైం రాని నొక్కుతాను నిన్ను. ఇంకేమో నొక్కుతారు, 10 సంవత్సరాల నుంచి నొక్కుతున్నారుగా. ఇంకా నొక్కడాలు ఉండవు, తొక్కేయటమే. రేయ్ ఇదిగో నువ్వు చాలా వస్ట్గా బిహేవ్ చేస్తున్నావు తెలుసా. అసలు ఆడికి నాకు పడదు. ఏదో బామ్మద్దుగానే వదిలేస్తున్నాను, నా స్ట్రెంత్ నీకు తెలదు. ఈ సంగతి నాకు తెలుసులే బా. రేయ్ ఏదో కామ్గా కాలేజీకి వచ్చి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నామో. సమరసింహారెడ్డి లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది అక్కడ. ఫ్లాష్ బ్యాకా? నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరో ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రత్తాలు చిందించాం. ఫెయిల్ అవడానికా? ఇదిగో ఎలా గోళాలు వద్దు, మేము ఎప్పటికే వీక్లీ మీటింగ్లు వేస్తుంటాం. నీ సంగతి వాళ్ళతో చెప్పాను అనుకో, మెలికేసి నలిపేస్తారు. డాడీ మెలికేసి నలిపేస్తాడంటే కమ్ములు పోతారు బాబు, చెప్పుకో. ఏం లేదు డాడీ, సరదాగా ఫ్రెండ్స్ తో డిస్కషన్ అంతే. ఈవినింగ్ కూరమారావు అనుకుంటే డిన్నర్ ఉంది, వస్తావా? లేదు డాడీ, మీరు వెళ్ళండి. ఓకే బాయ్. మామ ఎక్కడికి వెళ్తున్నాడు? బెంగళూరు వెళ్తున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తాడేంటి? 2 days పడుతుంది. సాయంత్రం నీ ప్రోగ్రామ్ ఏంటి బావా? ఏముంది, తినేసి పడుకోవడమే. ఊరికే సాటర్డే కూడా తినేసి పడుకోవడం ఏంట్రా? క్రేజీగా డిస్కోకి వెళ్ళొచ్చుగా. గుడ్ ఐడియా, థ్యాంక్ యూ బా. మధ్యలో రాకరే, తెల్లారులు చేసి కాలేరు కొట్టేసుకో. సాయంకాలం రెండు వచ్చినాయా? వచ్చేసినాయి. గ్లాస్ నండి కడిగేసావా? కడిగేసాం. సోడాలు ఇదిగో రెడీ. పెట్టకరా. పెట్టేసా. కూలింగేనా? కూలింగ్. బీర్లను వచ్చినాయా? ఏంటి భయ నీ టెన్షన్? మన ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు ఇంత ప్రిపేర్ మాట్లాడండి. వచ్చి వాళ్ళు ఎవరనుకుంటారు? ఎవరు? ఫ్రెండ్స్. అయిపోయి వచ్చారు. చాలా డీసెంట్ గా బిహేవ్ చేయండి. అయిపోతాడా అని అనేరియా ఒకసారి అది. ఇంతకీ ఎదలేరు మన జూనియర్స్ అన్నయ్య. అయితే ర్యాగింగ్ చేసుకోవచ్చు, మిస్టర్ వచ్చినట్టు వాడుకోవచ్చు. ఎదలో ఎక్కువైనా మారితే చంపేయండి అంతేనే. చూస్తున్నారండి కదా, తీసుకురా. సెటప్ పదిరిందిరా మొత్తం. తెలుస్తమ్మి మా బాగోడ మీద ఎట్టేతలే. హెల్ప్ మీ రే. పొయ్యిండ్రా, లేట్ ఏంటి? అరే బట్టవా, నువ్వు ఎప్పుడైనా ఓటేసినావురా? సారీ సార్, నాకు ఇంకా అంత వయసు రాలేదు. ఓటే నీకు వయసుతో ఏం పనిరా? ఏళ్ళుంటే సరిపోతుంది. నేనే అలా ఎట్లా ఎట్లే ఉన్నదిరా? ఈ ఏళ్ళ మీద ఈ సిగరెట్. వద్దు సార్, చచ్చి శవం అయిపోతా. శవం దగ్గర పోతే ఏం చేయాలా? కాళ్ళు తడుపుకోవాలి. శవమే మన దగ్గరకు వస్తే ప్యాంట్ తడుపుకోవాలి. ఏం చక్కా చెప్పినవరా బిడ్డ? ఎక్కడికి రా జారుకుంటున్నా? అబే జారుకోట్ల పోయా, వెతుక్కుంటున్నా. ఎత్తుకుంటాం. మర్చిపోయా. మర్చిపోతే ఎత్తుకోవడం దానికి? దొరికితే గుర్తొస్తుందని. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? మన వెంకటలక్ష్మి కూడా ఇలాగే మాట్లాడే కదా. సేమ్ చెక్కలు సేమ్. లేడీస్ కూడా ఇలా యాక్ట్ చేస్తారు ఏంటండి? లేడీస్ సెపరేట్ ఉంటుంది. ఏంటది? దగ్గర చెవులో చెప్తా. ఏంటండి ఇలా కొరికేసావు? నేను మంద అయ్యేటప్పుడు చెప్పేరా నాకు స్టఫ్. ఇంకొకసారి తమ్మి దావే. అదేంటి లేచిపోయారు, వెళ్ళిపోతున్నారా? మేము కూర్చుని 2 పెగ్గులే తాగుతాం. మూడో పెగ్ పడుకుని తాగుతారా? ఊగుతూ తాగుతాం. నీకెందుకు? ఆడుకుంటే తాగుతాం రా. ఏ ఆట ఆడుకుందాం? నేను చెప్పేస్తా. దొంగ పోలీస్ ఆడుకుందాం. అందరూ పట్లేసుకుందాం. రెడీ? ఎక్కడ దొంగలు అక్కడే. ఒరే పట్టుకోలేను అనుకుంటున్నారా? సర్కిల్ ఇన్స్పెక్టర్ శాస్గిరిరావు IAS. యా ఎవరు తప్పించుకోలేరు. హలో 302 ఓవర్, ఇన్స్పెక్టర్ ఇస్ కమింగ్. ఎవరు నువ్వు? మా శేషు ఫ్రెండ్ చెప్తున్నాడు రా. ఆడిలాంటి అడవి మనుషులతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు రా. అక్కడ పోలీసు ఇక్కడికి వచ్చి గులాబీ లేదు, జిలేబీ లేదు. రాబాయ్ బాబు పోలీసు పట్టుకుంటాడు. ఎక్కడ? గులాబీ దారకాయ బాబు. మఫ్టీలో ఉన్నాడా?
మందులో ఉన్నాడు గులాబీ నా నుంచి గులాబీ గులాబీ అని చెబుతున్నాం దొంగ పులిసి ఆడుతున్నాడు శేషగాడు నీకు చెప్పలేదా గులాబీ దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఏం చెయ్యాలి? దొంగతనం చెయ్యాలి. ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట పెట్టేయాలి. ఆట అయిపోయిన తర్వాత అన్ని లోపల పెట్టేయాలి. ఎవరు ఎక్కువ తీసుకెళ్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. ఎవరు నువ్వు ఇలా ఉన్నావంటే? నీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ ని. అయితే నాకు ఫ్రెండ్వే. గులాబీ శరాబీ. గులాబీ ఒరే ఏం జరుగుతుంది ఇక్కడ? సామాను అంతా ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఈ గులాబీ భయ్య ఎవడెక్కి సామాన్లు పోతే ఆడికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తా అన్నాడు. మమ్మల్ని డిస్టర్బ్ చేయకో, నీకు కూడా ఏమైనా కావాలంటే తెచ్చుకోబో జావ్. నువ్వు మాతోనే ఉండిపోయా, అందరం ఆడుకుందామే. గులాబీ శరాబీ. ఒరే ఇది మా మామే బిలియర్డ్స్ ఆడి బాల్ తగిలితే బుర్ర బద్దలేసిపోద్ది. లోగా కొట్టుకుందామే.